రైట్. ఇంకా ముఖ్యంగా చెప్పుకోదగ్గ జాతకం ఎవరిది అంటే మన రోజా గారి జాతకం ఎలా ఉండబోతుందంటారు? అయ్య బాబాయ్, రోజా గారి జాతకం అంటే వెనక్కి వెళ్ళాలి. రోజా గారి జాతకం అంటే ఇవన్నీ ఫెయిల్ అయిన ఈవెన్ ఛానల్స్ అని చెప్పొచ్చండి వీటివి. అంటే అది ఎప్పుడూ ఎక్కడ సక్సెస్ఫుల్గా అంటే ఒక పొజిషన్ వచ్చినప్పుడు కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ లేడీగా అక్కడ మనకు కనిపించలేదు ఆవిడ. ఇదేంటో కొంచెం యోగం ఇచ్చే గ్రహాలు ఏమైతుంటే ఆవిడకున్న శుక్రుడు అయితే ఏదో యోగించే గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహం అన్నది నీచపడిపోయింది. సో ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నా లేదా రాజకీయ రంగంలో ఉన్నా ఆ యోగం ఇచ్చినా కూడా అక్కడ కూడా నీచపడిపోతారు. సో ఇది పరిస్థితి. అంచేత ఇప్పుడు ఈ యొక్క రాజకీయ వ్యవహారంలో ఆవిడ ప్రస్తుతానికి ముందుకు వెళ్లకుండా ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వకుండా జస్ట్ వెయిట్ అండ్ సీ అన్న పాలసీలో ఒక మ్యూట్ పెట్టేస్తాను చూసారు కొన్ని అలా ఉంటేనే ఈ సంవత్సరం బాగుంటుంది. ఎందుకంటే మామూలుగా పంచాంగాల ఆదాయ వ్యయం మనం చూసినప్పుడు ఆదాయం ఎక్కువ ఉంది, వ్యయం తక్కువ ఉంది, ఇవన్నీ చెప్తుంటాం, బాగానే ఉంది. కానీ దశలు అంతర్దశల ప్రకారం పెద్ద చెప్పుకోతగా బలం అయితే కనిపించట్లేదు ఇప్పుడు. అంచేత ఇది ఒక 3 years వరకు ఆ బలం కనిపించట్లేదండి. సో ఈ సంవత్సరం కూడా ఆవిడ న్యూట్రల్గా ఉంటుంది. పెద్ద కెమెరా ముందు నాకు తెలిసినంత కెమెరా ముందు ఆవిడ రాడు ఈ సంవత్సరం ఎక్కువగా. కొడాలి నాని విషయం. నాని గారిది కూడా మన దగ్గర ఉందమ్మా. నాని గారిది చూసుకుంటే ఆల్మోస్ట్ ఆయన హెల్త్ ఇష్యూస్ కొన్ని కనబడుతున్నాయి అమ్మ, ఇంకాను తగ్గలేదు. హెల్త్ ఇష్యూస్ కొద్దిగా ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్య మళ్ళీ కనబడుతున్నాయి. అవి హెల్త్ ఇష్యూస్ వాటి మీద బ్యాక్గ్రౌండ్ మీద వెళ్ళిపోతారు. ఏదో తప్పదంటే ఏదో కెమెరా ముందు వచ్చి మాట్లాడమే తప్ప ఇప్పుడు పరిస్థితుల్లో ఇదే. తర్వాత ఈ కుజుడు శని యొక్క ప్రభావం వలన ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అవుతాయి. ఒక్కొక్కసారి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి బయట రావడం జరుగుతుంది. ఒకసారి అంటే లోపలికి వెళ్ళి కూర్చొని 4 రోజులు మన అంబటి రాంబాబు గారు కూర్చున్నారు కదా, అల్లి 4 రోజులు కూర్చొని రావడం, ఇవన్నీ ఒక సర్కిల్ అంటాం మనది. ఇవి ఎంతవరకు తీసుకెళ్తాయన్నది అంటే ఇప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ ఇప్పుడు కనబడతాయి. ఇప్పుడు శని కుజుల కాంబినేషన్ ఒకను వీక్షించడం వల్ల ఆయన జాతకంలో అవన్నీ కనబడుతాయి కాబట్టి ఇది 1.5 year ఉంటుంది ప్రాసెస్. ఈ రెండు కాంబినేషన్స్ ఉంటాయి. ఈ ఇలా ఉన్న ఈ కాంబినేషన్ పుట్టిన వాళ్ళకి ఏంటంటే మ్యారిటల్ లైఫ్ కూడా ఫస్ట్ 2.5 years ఇబ్బంది కలుగుతుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే అలాంటి కాంబినేషన్లో మళ్ళీ అక్కడ వస్తుంది. ఇక్కడ మనకు కమింగ్ డేస్లో జనవరి ఉగాది అయిన తర్వాత వస్తుంది అలాంటి డేస్. ఎందుకంటే కుజుడు వెళ్ళి మీనంలోకి వెళ్ళినప్పుడు శనితో కలిసి కొంతకాలం ఉంటాడు, 45 daysలో. అది కరెక్ట్ టైం కాదు. అది ఆ టైంలో చిన్న హెల్త్ ఇష్యూస్ అని కాదు, కానీ మనకు ఇవాళ ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నాడు కదా ఐటీ మినిస్టర్. ఆ రెడ్ బుక్లో ఆయన పేరు ఉంటే మరి టప్పని లోపలికి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ సంవత్సరం పెద్దగా ఆయన ఏది పట్టించుకున్నట్టుగా ఉండగలిగితేనే బాగుంటుంది యాజ్ ఎ జాతకరీత్యా. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇంకొక అక్టోబర్ వరకు నడుస్తుంది. సో విషయం పేరుకి వెళ్ళిపోవాలి. అంబటి రాంబాబు విషయానికి వస్తే ఆయన ఏముందండి, ఆటలో అరటిపంట అయిపోయినా తప్పుగా అనుకోకండి, రికార్డ్ చేయండి పర్వాలేదు, కానీ ఆయన ఏం లేదమ్మా. ఇది ఎలాగుంటుంది, మ్యాగ్నెట్ ఇనప మొక్క 2 పక్కకు పెట్టి ఇలా గట్టిగా రాసామనుకోండి, ఒక 5 నిమిషాలు మ్యాగ్నెట్ పవర్ వస్తుంది ఇనప మొక్కకి. అది చూసి అమ్మో నేను మ్యాగ్నెట్లా పనిచేస్తున్నానంటే కొంచెం దూరం పెడితే మళ్ళీ అది పనిచేయదు. ఎందుకు అలాంటి రాజకీయ జీవితం అయింది ఆయనకి. అసలు రాజకీయ జీవితం అనేది మనం చెప్పాలంటే 0 కింద చెప్పచ్చు యాజ్ ఆన్ టుడే. మధ్యలో టచ్ అప్లు ఇవన్నీ అవుతుంటాయి కదా, అలాంటివే తప్ప ఈజ్ ఆల్మోస్ట్ 0 లెవెల్కి వచ్చేసినట్టే రాజకీయ భవిష్యత్తు. బట్ మామూలుగా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది రాశి ఫలాలు అంటే, వీళ్ళు ఏంటంటే రాశి ఫలాలతో వీళ్ళకి సంబంధం ఉండదమ్మా. వీళ్ళు ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధులకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఈ రాశి ఫలాలతో సంబంధం ఉంటుంది. మాకు ఆదాయం వ్యయంతో వాళ్ళకి ఏం పని ఉంది? ఆదాయం బోర్డు సంపాదించేసి ఉంటారు పూర్వాశ్రమంలో. అలా వ్యయం అంటే ఖర్చులు కూడా విపరీతంగా ఖర్చు పెడతారు. అవసరం చోట మీడియాలకు వీళ్ళకి అన్ని చోట్ల ఖర్చు పెడుతుంది. సో అది వాళ్ళతో అది సంబంధం కాదు. అవమానం రాజపూజ్యం చూస్తారా, అది వీళ్ళ గురించి వర్తిస్తుందన్నమాట. రాజపూజ్యం అవమానం దగ్గరికి వచ్చినప్పుడు అంటే డెఫినెట్గా ఇంకా ఈ సంవత్సరం మానసిక ఒత్తిడి, అవమానాలు ఇవన్నీ వీళ్ళు చూసే అవకాశం ఉంటాయి. దాన్ని అధిగమించడానికి ధనంతో ఏదో ఒక ముందుకి వెళ్ళాలి అని చేసే ప్రయత్నాలు కూడా పెద్ద సక్సెస్ఫుల్ అవ్వడం. ఒక ఫీల్ ఉంటుందమ్మా. మీరు అడుగుతున్న ప్రశ్నలు ఎవరంటే అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ అడుగుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పెద్ద ఆయన ఉన్నారో, ఆయన ఎప్పుడైతే కింద పడిందో ఆయన ఆనుకున్న జాతకాలు ఇవన్నీ. ఓకే, పెద్ద బలమైన జాతకాలు కావు ఇవన్నీ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఎనపమ్మక తగులుకున్నట్టుగా అవి అలాంటి జాతకాలు ఇవి. సో మనం ఏంటంటే ఆయన ఉంటే ఈయన ఉంటారు, లేకపోతే ఆయన లేకపోతే వీళ్ళు ఉంటారు, ఎవరు కనిపించరు, అలాంటి జాతకాలు. సో ఈ జాతకాల గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కెమెరా ముందు. బట్ రెండింటి తేడా అంటే వైఎస్ఆర్సీపీకిను మళ్ళీ తెలుగుదేశానికి తేడా అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అని మనకేం కోర్ అంతా స్ట్రాంగ్ చేశారనమాట. అంచేత ఏంటంటే ఎప్పటికైనా సరే అది టేక్ ఆఫ్ అవుతుంది తెలుగుదేశం. ఇప్పుడు 83 నేను ఆ విషయాలకు వచ్చేసరికి ఇంకా
ఒక ముగ్గురు ముఖ్యమైన నాయకుల జాతకాలు అయితే చెప్పండి ఉన్నాయి. అందులో ముఖ్యంగా మన భీమవరం బుల్లోడు రఘురామ కృష్ణమరాజు గారి జాతకం గురించి చెప్తారు. రఘురామకృష్ణ గారి జాతకం ఉందమ్మా, క్లియర్గా ఉంది. ఆయన యోగాలు ఉన్నాయి, రాజయోగాలు ఉన్నాయి, ఇంకా ముందు ముందు మంచి భవిష్యత్తు కూడా ఉందమ్మా ఆయనకి. అది బ్యాడ్ పీరియడ్ అమ్మా, ఒక ఫేస్ ఆఫ్ ఒక 90 days బ్యాడ్ పీరియడ్ ఉంది. ఆ టైంలో మనకు జైలుకి వెళ్ళడము, మానసిక ఒత్తిడి పొందడం అని కనబడే. బట్ హీఈస్ హైయెస్ట్ విపరీత రాజయోగాలు కూడా ఉన్నాయి జాతకంలో. విపరీత రాజయోగాలు అంటే ఎలా కనబడతాయంటే మీకు చెప్తానండి, ఇందులోనే ఉంది, చూసి చెప్తాను మీకు స్ట్రైట్గాను. అదేమంటాడు, రాజ సంబంధ యోగాలు అంటే ఫేమస్ మినిస్టర్ అంటారు. ఇప్పుడు ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ కింగ్స్ కోర్ట్ అంటున్నారు. ఇప్పుడు ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ కింగ్స్ కోర్ట్ ఆయన అంటే ఏంటి, ఆయన స్పీకర్ కూడా ఉన్నారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. ఇప్పుడు రాజ సంబంధ యోగాల్లో శుక్రుడు ప్లస్ గురుడు 2 కాంబినేషన్ కలిసి ఉండడం వల్ల ఇంపార్టెంట్ పర్సన్ కింగ్స్ కోడ్ అన్నాడు. అమాత్యకారక కంజంక్షన్ ఆస్పెక్ట్ ఇన్ 10th లార్డ్ అంటే దశమ భావం మీద ఇటువంటి కంజంక్షన్ ఉండడం వలన ఆయన ఏంటంటే ఇంపార్టెంట్ పర్సన్ కింగ్స్ కోర్ట్ అంటున్నారు. ఇంపార్టెంట్ పర్సన్ కింగ్ అంటే మన తెలుగు ఆంధ్ర రాష్ట్రానికి ఇంపార్టెంట్ పర్సన్ కింగ్స్ కోర్ట్ అనా, నేషనల్ లెవెల్లో కూడానా అంటే ఈయన నేషనల్ లెవెల్ కూడా వెళ్తారమ్మ ఈయన. ఇక కొంతకాలం అయ్యేసరికి ప్రస్తుతానికి ఈ సంవత్సరం మాత్రం ఆ ఇంపార్టెన్స్ అనేది తగ్గే ప్రసక్తి లేదు. రాజ్య సంబంధ యోగాలు ఇంపార్టెంట్ ఎఫ్ఎంఎస్ మినిస్ట్రీ కూడా ఆయన హ్యాండిల్ చేస్తాడు. సక్సెస్ ఆఫ్టర్ ప్రెషర్ ఆర్ సమ్వన్ ఎల్స్ లూజెస్ అని ఇక్కడ కనిపిస్తుంది మనకు జాతకంలోని. అంటే ఈయన సక్సెస్ ఉంటుంది, చిన్న మానసిక ఒత్తిడి, చిన్న లూజెస్ అయిన తర్వాత ఆయనకి ఒత్తిడి అయిన తర్వాత మంచి సక్సెస్ కనబడుతుందని చెప్తున్నాడు. ఇటువంటి జాతకాలు మనం చూసాం. జయలలిత గారి జాతకం చూసాం, బాబు గారి జాతకం చూసాం, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది అవ్వడము. అలాగే రాజశేఖరుడు వాక్ చేసిన తర్వాత ఆయన గొప్ప ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి అయినప్పుడు చాలా అద్భుతమైన ముఖ్యమంత్రిగా అవ్వడం చూసాం. అయితే రాజశేఖర రెడ్డి లాంటి గారి జాతకం అయినది ఈయన అంటే రాజశేఖర్ గారి జాతకం ఓ రకంగా యోగం అండి. ఈయనకి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్, పదవి కావాలనుకున్న పదవి పొందే అంత పరిస్థితి ఉన్న జాతకం ఈయనకి. నేషనల్ లెవెల్ దక్కించుకోవాలి, నేషనల్ లెవెల్లో దక్కించుకోవాలి. ఈయనకున్న క్యారెక్టర్ కూడా అలా ఉంటుంది ఇది. ఎందుకంటే ఆయన ఇప్పుడు నెక్స్ట్ అంటే ఆ ఏజ్ని బట్టి లాస్ట్ 4 యోగాలు ఎలా ఉన్నాయంటే, ఒకటి విపరీత రాజయోగ, శని శుక్ర సక్సెస్ అంటే శని శుక్రులు ఎలా ఉంటే 8th లార్డ్ ఇన్ 12th house, 12th లార్డ్ ఇన్ 6th house, 6th లార్డ్ ఇన్ 8th house. ఈ కాంబినేషన్లు ఎక్కడున్నా కూడా విపరీత రాజయోగం ఇస్తుందన్నమాట. అలాగా మనకేంటి శని శుక్రులు ఇద్దరు అటువంటి యోగాలు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా హైప్స్కి వెళ్ళిపోతారు ఆయన. అంటే ఇప్పుడు ఇది ఆయన కోరుకుందని కాకుండా కోరుకుంటే ఏదైనా చేసుకోగలుగుతారు. అది చాలా తక్కువ మందికి అది ఉంటుంది. సో ఈయన ఒక రకంగా చెప్పాలంటే భీష్మాచార్యులు అంటారు అనుకోండి, ఆయన ఏమనుకుంటే జరుగుతుంది. ఎటు వచ్చి భీష్మాచార్యులు అక్కడ అపోజిషన్ ఉన్నారు కానీ, బట్ అదర్వైజ్ ఏం చేయాలని ఆయన చేయగలుగుతారు, ప్రాబ్లం లేదు. నేషనల్ లెవెల్లో ఈయన అదేమంటారు, చాలా చక్కటి పదం ఉందమ్మా, ఈ కెన్ లాబింగ్, ది బెస్ట్ లాబింగ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. లాబిస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, రైట్. ఇంకా మోడీ గారి జాతకం విషయానికి వస్తే ఏం చెప్తారు గురుగారు? మోడీ గారిది వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం ఉంది. ఇప్పుడు గురుబలం పెరుగుతుంది ఆయనకి. ఈయన జూన్ నుండి అక్టోబర్ మధ్యలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతమైన నిర్ణయాలు అనేది మామూలుగా ఉండదు. మళ్ళీ నేషనల్ లెవెల్లోనే ఆయన తీసుకుంటారు. ఆల్మోస్ట్ ఈ యొక్క సన్యాస యోగంలో ఆయన ఉన్నట్టు లెక్క. మోడీ గారి జాతకం చూసుకుంటే ఈ కుజమహారదశ నడుస్తుంది ఆయనకి. ఇంకో 3 ఏళ్ళు ఉన్నాయి ఆ దశ అయినంత వరకు ఆయన ఎవరు దాని నుండి దించే ప్రసక్తి ఉండదు. అయితే కొన్ని గురుబలం ఉన్నప్పుడు తీసుకుని కొన్ని నిర్ణయాలు అలా ఉంటే ఒక 10 ఏళ్ల వరకు ఆ నిర్ణయం ఫాలో అవుతారు అన్నమాట. అంటే ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ జియో పాస్ చేసి ఉంటే మోడీ గారి గవర్నమెంట్లో కానీ ఈ జూన్ నుండి అక్టోబర్ మధ్యలో కానీ ఏమైనా పాస్ చేస్తే మాత్రం, అంటే పంచాంగ రీత్యా చూస్తే అది ఒక 10 years వరకు అది మినిమం ఇంప్లిమెంటేషన్ అది కనబడుతుంది. కాబట్టి ఈయన వెరీ స్ట్రాంగ్ పాయింట్స్ అన్నీ, అంటే మనకి గవర్నమెంట్ జీవోలు పాస్ చేయడం మొదలు పెడతాయి. ఇప్పుడు చూసాం, లాస్ట్ టైం మనం చూసాము, ఓటుకు నోటు చూసాం. అలాంటి కొన్ని నిర్ణయాలు ఎవరు తీసుకునే పరిస్థితి కాదు, అలాంటిది ఈయన స్ట్రాంగ్గా తీసుకున్నారు. సో అలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు జూన్ నుండి తీసుకుని అక్టోబర్ మధ్యలో. దట్స్ వెరీ హైయెస్ట్ పీక్స్కి వెళ్తారు ఆయన. అది మన భారతదేశానికి చాలా ఉపయోగపడుతున్న రకంగాను. తర్వాత మనకి ఏంటంటే, నాకు తెలిసి ఈయన జనవరి 26 ఇప్పుడు కార్యక్రమం ఏదైతే ఉందో మనకు ఆ టైంకి ఈ ఈ అక్టోబర్ తర్వాత ఈయనకున్న సెక్యూరిటీని కొంచెం పెంచేస్తారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈయనకి కొంత ఒత్తిడి ఉంటుంది. దాంతో సెక్యూరిటీ జోన్ ఈయన పెంచేస్తారు. అంటే మీరు ఇంకా, అంటే మీ ఒక్క ఛానల్కే నేను బయట పెడతాను, ఇంకెక్కడ పెట్టా, ఒక హిందీ ఛానల్లో చెప్పాను. అది కొంచెం మూలాల్లోకి వెళ్ళినప్పుడు అది ఏంటి ఎలా ఉంటుందంటే, ఆయన సెక్యూరిటీ ఎలా అంటే, ఇప్పుడు మనకు అమెరికా, యుఎస్, యూకే, లండన్స్ అక్కడ ప్రెసిడెంట్కి ఎలాగ ఈ విధంగా సెక్యూరిటీ ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తుందో అలాగేంటంటే డిఫరెంట్ సెక్యూరిటీ అన్నది ఈయనకి ఏర్పాటు చేస్తారు. తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే ఈయన ఉండాలి కాబట్టి, ఈయన ఉంటేనే వర్కౌట్ అవుతుంది కాబట్టి కొన్ని చోట్ల ఆయన్ని డూప్లికేట్ కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, పూర్వకాలంలోని
అమెరికన్ ప్రెసిడెంట్స్ ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు కనబడుతుండేవారు. ఇప్పుడు వాళ్ళ యొక్క రిపబ్లిక్ డే నాడు ఇలాంటి వాటి రోజుల్లోని కనబడుతుండే. కారణం ఏంటంటే ఎక్కడ నుండి ఎటువంటి జరుగుతుందో అని చెప్పి డూబ్ అన్నవాడు వచ్చి అక్కడ స్పీచ్ ఇస్తుండేవాడు. అలా జరుగుతుండేది. సో ఈయనకి ఎంత ధైర్యం ఉన్నా ఏదున్నా కూడా పబ్లిక్ దృష్టిలో పెట్టుకుని ఈయనకి ఏంటంటే మోర్ సెక్యూరిటీ అనేది ఈసారి ఈ సంవత్సరం బాగా అవుతుంది ఈయనకి కంపేర్ టు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం బాగా చేస్తారు. అండ్ విత్ ఇన్ ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల నుండి కూడా ఆయన కొంచెం అలర్ట్గా ఉండాలని చెప్పి ఇవన్నీ పెంచుతారు. చూద్దాం. ఇట్స్ ఎ గుడ్ జాతకం, అంత నథింగ్ టు వరీ. కుజమహాదశ ఉన్నంత వరకు ఆయన ఎవరేం చేయలేదు. దశలో అద్భుతమైన స్థాయికి వెళ్తారు ఆయన. అందుకోసం నెక్స్ట్ లెవెల్కే వెళ్ళడం ఆయనకి ఏం లేదు.